నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఉన్న ప్రముఖులు శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ఈరోజు వీడియోలు చూద్దాం, ఆ తర్వాత వార్తలు చూసుకుంటూ చర్చలోకి వెళదాం. ముందుగా వీడియోలు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. మీ ప్రభుత్వం తాలూకా కుట్రలకు ప్రజానాయకుడైన మన జగనన్నకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి వంచనకు, జగనన్న విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలకు, అలాగే జగనన్న పోరాట పటిమకు మధ్య యుద్ధం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యుద్ధంలో మన మహిళలందరూ కూడా శవంగుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్నకి ఒక సైన్యంలా మారాల్సిన అవసరం మన అందరి మీద ఉందని. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఏమంటే కేఏ పాల్ గారు పడే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. అయితే వాటిని ఖండించలేని పరిస్థితి పాపం పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఆయన చెప్పే పాల్ చెప్పే అన్ని దాదాపు అన్ని వాస్తవాలే. కాబట్టి ఇక వార్తలోకి వెళ్దాం. తెలంగాణ వార్తల్లో సరస్వతి పునాదిగా పుష్కర వేడుకలు. త్వరలో వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే నిజాయితీ పరులైతే సెలవు చూసి ఎందుకు చేశారు? లాంగ్ వీకెండ్ చూసుకుని చెట్లు ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా? పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? కంచిగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ పక్కన భూములపైన నిన్న కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. ఏమీ లేకున్నా ఇచ్చే గుర్తింపు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు. JNTUH గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి, గొడవే లేదు ఇక్కడైతే. తర్వాత శిల్పకళకు ముగ్ధులై చేనేతకు పరవశించి అందాల భామలు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నారు కదా. యాదగిరిగుట్ట, పోతంపల్లి ఆ చీరలు చూసి వాళ్ళంతా ముగ్ధులయ్యారట. అమెరికా ఉత్పత్తులకు భారత్ జీరో టారిఫ్. ట్రంప్ ప్రకటన ఖండించిన భారత్. ఇండియాలో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్కి ట్రంప్ సలహా ఇచ్చారంట. మరి ఈయన మిత్రుడా శత్రువా? ఇది తమాషాగా ఉంది. సంక్షిప్తంగా చెప్పండి విజయబాబు గారు, ఈయన మిత్రుడా శత్రువా మనకి ఈ ట్రంప్? ఒకరోజేమో నేనే చేశానంటాడు, ఇప్పుడేమో నేను చెప్పుకోవడానికి ఇష్టం లేదు కానీ నేను నా వల్లే జరిగింది, శాంతి వచ్చిందని అంటాడు. ఇప్పుడేమో ఐఫోన్ ఫ్యాక్టరీలే పెట్టొద్దని చెబుతున్నాడు, యూనిట్లే పెట్టొద్దని చెబుతున్నాడు. మీకేమనిపిస్తుంది ట్రంప్ గోల? అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే అంటే ఆ పాత తరం కాబట్టి జాన్ ఎఫ్ కెనడీ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే తదనంతర కాలంలో వాళ్ళందరూ కూడా పూర్తిగా మెటీరియలిస్టులు అండి. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే అతన్ని భారత్ విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనాలే. అసలు ట్రంప్ తెంపరతనం గురించి చెప్పుకోవాలంటే, ఒకవైపు ఇండో పాక్ యుద్ధం జరుగుతూ ఉంటే కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే IMF అప్పుని మళ్ళీ పాకిస్తాన్కి రిలీజ్ చేసి మనకేమో మళ్ళీ పిల్లి మంత్రాలు హితవు చెప్తున్నాడంటే ఎంత దుర్మార్గ వ్యవహారమో అమెరికా అధ్యక్షులది ఆలోచించండి. అది చాలు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక మాయాజాలం చేస్తున్నాడు. ఈ టారిఫ్ అనేటువంటిది ప్రపంచం అంతా కూడా చాలా కీన్గా గమనిస్తుంది. అమెరికన్స్ కూడా ఎందుకు ఈ తలనొప్పి తెచ్చుకున్నారో బాబు అంటే, అంతకుముందు ఉన్న అతని పరిస్థితి బైడెన్ ఏంటంటే పూర్తిగా మతిమరిపు వచ్చి అతను అస్తవ్యస్తం చేశాడు. కాబట్టి సరే పోనీ ట్రంపరితనమో తెంపరితనమో భరిద్దామని ఇతను అనుకుంటే, ఇతను చేస్తున్న పని ఏంటంటే పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా అయింది అమెరికన్ల పరిస్థితి. అందుకని వాళ్ళు లబోదీబో అంటున్నారు. కాదు అసలు ఐఫోన్ యూనిట్లు పెట్టొద్దని ఎట్లా చెప్తాడండి? అన్యాయం కదా, భారత్కి అన్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఈ రోజున ఒకటే విషయం అండి, భారత్తో ఏ దేశమైనా సరే వాణిజ్యపరంగా విభేదాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి భారీ నష్టం తప్పదు. ప్రత్యేకించి అమెరికాకి తప్పదు. అమెరికాలో ఐఫోన్లకి మరీ తప్పదు. నిజానికి అమెరికా ఒక సర్వే కూడా చెప్తుంది ఏంటంటే, అమెరికన్లో వాట్సాప్ చూడటం చాలా తక్కువ.
ప్రపంచంలో అత్యధికంగా వాట్సాప్ చూసేవాళ్ళు ఎవరంటే ఇండియన్స్. ఎక్కువగా యూజ్ చేస్తుంది కూడా క్రేజీగా ఏంటంటే ఐఫోన్లు. భారతదేశంలో ఐఫోన్లకు ఉన్నంత గిరాకీ భారత్లో ఇంకే కంపెనీ ఫోన్లు కూడా లేవు. మొదట్లో ఏదో చైనా ఫోన్లకు వాటికి ఉండే రేటును బట్టి, కానీ ఇప్పుడు ఎంత ఎక్కువ ధర అయితే అంత మోజుతో కొనే పరిస్థితి వచ్చింది. ఇది ఆర్థిక వ్యవహారాలు ఇది ఒక తరహా సూత్రం ఇది. అందుకని ఐఫోన్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, అసలు ఐఫోన్ భారత్ కొనొద్దంటే ఈరోజు టర్కీ చేస్తున్నటువంటి వ్యవహారం ఎలా అతలాకుతలం అవుతుందో చూసాం మనం. భారత్తో వాణిజ్య సంబంధాలు ఏ దేశం దెబ్బతీసినా వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. మనకు వచ్చిన నష్టం ఏముందండి? అంటే ఐఫోన్ తయారీ యూనిట్లు ఇప్పుడు చైనా నుంచి మార్చాలనుకుంటున్నారు కదా, ఐఫోన్ తయారీ యూనిట్లు భారత్లో పెట్టకపోతే పెట్టాలని వాళ్ళు అనుకుంటే ఈయన ఎందుకు అడ్డం పట్టడం, అమెరికాలో పెట్టండి అని చెబుతాడు. అమెరికా ఇప్పటికే అడ్వాన్స్. అదే విషయాన్ని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఐఫోన్లను బహిష్కరిద్దామంటే ఈ దేశంలో ఈ స్వాతంత్ర చరిత్ర ఏం చెప్తుందండి? గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజలు ఎంతగా స్పందించారు, విదేశీ వస్తు బహిష్కరణ. ఆ విధంగా కనుక నైతికంగా మన వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటే తీవ్రంగా నష్టపోతారు వాళ్ళు. అందుకని ట్రంప్ నిర్ణయాలు అనేటువంటివి తను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు తప్ప మరొకటి కాదు. రైట్. ఈ ఒంగోలు IIIT పోయే రావణ్ నాయుడు క్యాంపస్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు, పట్టించుకొని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. వైసీపీ హయాంలో IIIT కాలేజీ ఏర్పాటు స్థానిక విద్యార్థులకు అందుబాటులో ఉండడంతో మేలు, ఇప్పుడు తరలింపుతో 1300 మందికి కష్టాలంటూ ఒక వార్త ఇచ్చారు. మరి ఈ నిన్న చెప్పాం ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం మెడికల్ కాలేజీ జగన్ గారు శాంక్షన్ చేస్తే ఇప్పుడు దాని నిర్మాణం కూడా ఆపేశారంట. కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టర్ మొత్తం మెటీరియల్ కూడా తీసుకుపోయారంట. ఏమిటి ఇట్లా ఈ రకంగా చేస్తూ ఇది జరుగుతుంది? శేఖర్ గారు మీరేమంటారు? ఈ ఒంగోలు IIIT అట్లాగే మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇష్యూ ఈ రెండు మీ దృష్టికి వచ్చాయా? నిన్న ఒక మిత్రుడు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మార్కాపురంలో కాలేజీ కొంత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఆ రకంగా ఆపేయటం మీద మీకేమనిపించింది? ఒంగోలు IIIT ఇష్యూ మీద మీరేమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా? సార్ నమస్తే అండి కేఎస్ఆర్ గారు, మీకు అలాగే విజయబాబు గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఒంగోలు IIIT ఒక 4 రోజుల క్రితం సార్, 4 రోజుల క్రితం ఒంగోలు నుంచి చీమకుర్తి వెళ్తా ఉంటే నాకు కూడా తెలియదు సార్, అక్కడ పిల్లలందరూ కూడా హడావిడిగా వెళ్ళిపోతా ఉన్నారు. విజువల్స్ కావాలన్నా పంపిస్తాం సార్. హడావిడిగా వెళ్ళిపోతా ఉంటే సమ్మర్ హాలిడేస్ ఏమైనా ఇచ్చారేమో వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాం సార్. తీరా చూస్తే తేలింది ఏంట్రా అంటే ఒంగోలు IIITని ఆపేసి అక్కడి నుంచి విద్యార్థులందరినీ నూజివీడికి ఇంకో చాటుకి తరలించి పూర్తిగా ఆ క్యాంపస్ ని ఆపేయాలన్న ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది సార్. ఒంగోలు IIIT ఒకటే కాదు సార్, మీరు చెప్పినట్టు మార్కాపురం కాదు సార్. ఏదైతే హైదరాబాద్ నుంచి అద్దంకి వచ్చే హైవేలో, నార్కేట్పల్లి హైవేలో లెఫ్ట్ సైడ్ లో పిడుగురాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి భవనాలు కట్టారు సార్ మెడికల్ కాలేజీకి సంబంధించి. దాదాపుగా 80% పూర్తయిపోయింది సార్. కానీ ఈ ఏడాదిలో ఎక్కడి పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు సార్ ఆ మెడికల్ కాలేజీని కూడా. ఎందుకంటే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిగినటువంటి మన వైద్యశాల కడితే, ఏదైతే మెడికల్ కాలేజీలు కడితే పేద బడుగు వర్గాలందరికీ కూడా నాణ్యమైన ప్రభుత్వ విద్య ఏదైతే వైద్యం దొరుకుతుంది కదా సార్, వాళ్ళ నాణ్యమైన వైద్యం దొరికితే గుంటూరులో రమేష్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి సార్? మా రమేష్ హాస్పిటల్కి రాకుండా మీరు ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకుంటారా? ఎంత ధైర్యం మీకు? పేదవాళ్ళైనా మీకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం ఎందుకు ఇవ్వాలయా అన్న ఒక్క దురుద్దేశంతో వాళ్ళు మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేస్తూ ఎవరైనా సార్, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటే సార్, ఏ ప్రభుత్వం అయినా ఎజెండా ఏముంటుంది సార్? నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలనేది ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటి ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గ ప్రభుత్వానికి విద్య అందించకూడదు, విద్య ఏదైతే ప్రైవేట్ పరం చేయాలి, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటారు. అదే విధంగా ఈ రోజు వైద్యం కూడా ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లు అందించాలి, ప్రభుత్వం చేతులు తీసుకోవాలి అన్న. అంటే ఇప్పుడు ఒంగోలు IIIT ఎత్తేయటం వల్ల అక్కడ ప్రాంతం వాళ్ళకి చాలా నష్టం కదా. అట్లాగే మార్కాపురంలో ధర్నా కూడా చేశారట, ఇదేమన్యాయం, మేము జగన్ మెడికల్ కాలేజ్ ఇస్తే మీరు ఇట్లా నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి. సార్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెరిట్ బేస్ లో 10th క్లాస్ లో మెరిట్ బేస్ లో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా ప్రభుత్వమే IIIT ద్వారా ఏదైతే ఇంజనీరింగ్ విద్యాభ్యాసం అందిస్తుంది, దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి దేశ విదేశాల్లోనే అత్యున్నత స్థాయిలో ఉన్నారు. చాలా మంది బ్యూరోక్రాట్ స్థాయిలో కూడా ఉన్నారు సార్ IIITలో చదువుకొని, ఏదైతే IAS IPS లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి దేవాలయం లాంటి IIITని మూసివేయడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కాదా అని మేము అడుగుతున్నాం సార్.
పేద విద్యార్థులకు పొడిచేటువంటి వెన్నుపోటు కాదా అని మేము అడుగుతా ఉన్నాం సార్. అదే విధంగా మెడికల్ కాలేజీలు కూడా సార్, మెడికల్ కాలేజీల అంశంలో కూడా ఇది చాలా తప్పు అంశం. మార్కాపురం కాదు, ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఉన్నది బాగా వెనకబడిన ప్రాంతం కదా, అక్కడ మెడికల్ కాలేజీ జగన్ గారు పెడితే వీళ్ళు ఇట్లా పాడు చేయటం ఏంటి సార్? మెడికల్ కాలేజీలు అనేవి పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్రలో భాగం సార్ ఇది. ఏదైతే ముందుగా వాటి నిర్మాణాన్ని ఆపేయాలి, నిర్మాణాన్ని ఆపేసి తర్వాత ఆయన చెప్తున్నట్టుగా P4 విధానం, PPP విధానం అని చెప్పి తీసుకొచ్చి వాటిని ప్రైవేట్ అనునీయులకి, తనకు సంబంధించిన వ్యక్తులకి పప్పు బెల్లాల కింద అమ్మేసి దాని ద్వారా కమిషన్లు దండుకొని ఆ వ్యక్తులకు మాత్రమే ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ విధానంలో కట్టబెట్టాలి అనే విధానంలో కుట్రలో భాగంగా వీటిని సంవత్సర కాలంలో నిర్వీర్యం చేయడం జరిగింది సార్. రైట్. రాంబాబు గారు వెస్ట్ గోదావరి నుంచి, ఏలూరు నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కొమ్మినేని గారు. మాట్లాడండి. మీకు విజయబాబు గారికి, శేఖర్ రెడ్డి గారికి నమస్తే అండి. అయితే అండి మన జగన్ గారు చేసిన పనులు ఏవి కూడా వీళ్ళకి ఇష్టం అవ్వట్లేదండి. మెడికల్ కాలేజీలు కూడా ఇష్టం. జగన్ గారిని వీళ్ళు ఎలా ఏం చేయాలంటే జగన్ గారిని కొద్దిగా ఏ రకంగా అయినా అనసాలి. వీళ్ళ అభిప్రాయం ఏంటి అది? అంతే. కాదుగా, జగన్ గారిని అనసడం కాదు కదా. ఒంగోలులో IIIT క్యాంపస్ ఎత్తేస్తే ఎవరికి నష్టం? ఆ పిల్లలకి నష్టం, అక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళకి నష్టం. మార్కాపురంలో మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేసి అక్కడ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఆపేస్తే ఎవరికి నష్టం? మార్కాపురం ప్రజలకి నష్టం. మార్కాపురం, ఖమ్మం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎంత నష్టం? వాళ్ళు ధర్నా చేసినా పట్టించుకోకపోతే ఎవరికి నష్టం? ఫైనల్గా ఇవన్నీ చంద్రబాబు అకౌంటో, లోకేష్ అకౌంట్లోనో, పవన్ కళ్యాణ్ అకౌంట్లోనో పడతాయి కదా. ఫైనల్గా వాళ్ళకే కదా నష్టం. అది అర్థం చేసుకోకుండా జగన్ గారి మీద కక్షతోటి ప్రజల్ని వేధిస్తే అట్లా. రైట్. ఇక ఇంకొక అంశంలోకి వెళ్దాం. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? ఈ మధ్య స్టాలిన్ గారు ఏం చేశారంటే గవర్నర్లు 3 నెలల లోపు కనుక ఆమోదం చేయకపోతే ఆమోదించినట్లే చెప్పండి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి అనుగుణంగా ఆ 3 నెలలు దాటిన బిల్లులన్నీ చట్టాల కింద మార్చేసి అయిపోయింది, యాక్సెప్ట్ చేసేసినట్లే అని చెప్పి స్టాలిన్ గారు ఇచ్చారు. ఇప్పుడు అది రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు అన్న నేపథ్యంలో డైరెక్ట్గా అంటే రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వమే, ఇవన్నీ అసలు రాష్ట్రపతికి మీరెవరు నిర్దేశించడానికని అడుగుతున్నారు. ఓకే, రాష్ట్రపతే హయ్యెస్ట్, కానీ మరి రాష్ట్రపతి కానీ లేదు గవర్నర్లు, అట్లీస్ట్ గవర్నర్లు కానీ కేవలం రాజకీయ ఉద్దేశాలతో తప్ప మిగతా వ్యవహారాల్లో పద్ధతులు ఎందుకు పాటించట్లేదు, వాళ్ళకి నెలల తరబడి ఎందుకు పెండింగ్లో పెట్టుతున్నారు, ఇటువంటి విషయాల మీద కూడా గౌరవ రాష్ట్రపతి గారు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? విజయబాబు గారు. ఎస్ అండి, ఇది గతంలో మన రాజ్యాంగాన్ని లిఖించినటువంటి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉండేటువంటి మానసిక స్థితి, హోందాతనంతో చేశారు. లేదంటే ఆ రోజున ఇప్పుడు రాష్ట్రపతి గారు ఆవిడ పాయింట్అవుట్ చేస్తుంది ఏంటి, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ అసలు అలాంటి సుప్రీంకోర్టుకి అలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయా అని చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టుకి అలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించే బదులు మీరు రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తాము, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తామని ప్రమాణ స్వీకారం చేసినటువంటి గవర్నర్లు ఆ విధంగా రాజకీయ కేంద్రాలుగా వాటిని మలుచుకోవటం అనే దాంట్లో ఏమైనా న్యాయం ఉందా? ఇది కూడా మరి వాళ్ళు సమీక్ష చేసుకోవాలి కదా. ఎందుకు వచ్చింది డిస్ప్యూట్, ఎక్కడొచ్చింది? ప్రతి రాష్ట్రంలో కూడా మనకి ఆ రోజున ఇందిరాగాంధీ గారిని విపరీతంగా తెగనాడారు, గవర్నర్లని తోలు బొమ్మల కింద చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఆర్డి భండారి అని ఒక గవర్నర్ ఉండేవారు. ఆయన చేసిన కొన్ని చర్యలు వాళ్ళకి నిరసనగా వాజ్పేయి గారు నిరాహార దీక్ష చేశాడు. అవునండి, అదే కాదు, వివి గిరి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎన్ని రకాల విమర్శలు చేశారండి. రబ్బర్ స్టాంప్ అని జ్ఞాని జైల్ సింగ్ అనేది చాలా తూర్పారు పట్టారు పూర్తిగా. అసలు రబ్బర్ స్టాంప్ అనే పాపులారిటీ ఆయనతో వచ్చింది. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకమైన ప్రచారం, కాదంటే ఒక రకమైన ప్రచారం. ఈ దేశంలో గవర్నర్ల పాత్ర మాత్రం డెఫినెట్ గా కొంత మసకబారిందనేటువంటిదే చెప్పాలి. అయితే వారు వేసినటువంటి 14 ప్రశ్నల్లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 142 అనేటువంటిది న్యాయ సమీక్షకు సంబంధించి గవర్నర్లకు ఉన్నటువంటి అధికారం. ఆర్టికల్ 200 అండ్ 201 విధులు, వాళ్ళ డ్యూటీస్ ఏంటని చెప్తుంది. వాళ్ళ డ్యూటీస్ ఏంటి? ఇప్పుడు బిల్లులు ఫార్వర్డ్ చేసినప్పుడు వెంటనే సకాలంలో వాటిని సమీక్ష ఏం చేస్తారండి? అసలు వాళ్ళకున్న పనులు ఏంటండి? అక్కడ హాయిగా ఎంజాయ్ చేయడం తప్ప ఏముంటుందండి? వాళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉండదు. సో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలని రాష్ట్రానికి ఒక జవాబుదారీగా ఉండేటువంటి గవర్నరు వాటిల్ని రాజకీయాల
మస్తిష్కాలతో వాటిని ఆలోచించినట్లయితే ఏ బిల్లు కూడా ఫార్వర్డ్ అవ్వదు. సో ఆ రకంగా తొక్కి పెట్టడం అనే దగ్గరే కదా సమస్య వచ్చింది. అందుకని డెఫినెట్గా ఈ అధికారాల మీద మళ్ళీ ఒక న్యాయ సమీక్ష జరగాలి, పార్లమెంట్లో ఒక డిబేట్ జరగాలి, అవసరమైతే చట్టాలని మళ్ళీ సవరించాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాకుండా గవర్నర్ విధులు ప్రతిసారి కూడా చాలా రాష్ట్రాల్లో వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. అందుకని గవర్నర్ల నియామకంలో కూడా డెఫినెట్గా కొంత మార్పులు అనేటువంటి అవసరం. రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాటిని మార్చేశారు. తర్వాత ఈ మధ్య పెద్ద వివాదం ఏంటి అన్నట్లయితే ఆయన చూడండి, మొన్న సుప్రీంకోర్టు సిజేఐ పదవి విరమణ చేసేటప్పుడు ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే భవిష్యత్తులో ఏ రకమైన పదవులు తీసుకోను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి కూడా పునరావాస కేంద్రం వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల ప్రాతిపదికగా అయోధ్య రామ జన్మభూమికి సంబంధించినటువంటి జడ్జిమెంటు తదనంతరం ఆయనకి పునరావాసం కల్పించినప్పుడు ఎంత వివాదం అయింది. అందుకని ఆయన చాలా హోందాగా ఎలాంటి పదవులు తీసుకోను అని చెప్పన్నారు. అంతేగా కాదు, కాంగ్రెస్ టైంలో అనుకుంటా ఆయన పేరు ఏది, కేరళ గవర్నర్గా సదాశివన్ గారిని వేశారు. అట్లాగే వీళ్ళు రఫేల్ తీర్పు అయిపోయిన కొన్నాళ్ళకి రిటైర్ అయిన రంజన్ గగోయ్ గారికి రాజ్యసభ ఇచ్చారు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి కొన్ని. ఇంకా కొంతమంది ఆశిస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు కదా. ఇప్పుడు మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బహుశా చంద్రబాబు నాయుడు గారి దీంతోనే అనుకుంటా జరిగింది. ఆయనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద వేశారు. రోసే గారి టైం వరకు కూడా అది కొనసాగింది. ఆయన ఇక్కడ బంగ్లా పెట్టుకున్నాడు. ఏ ఒక్క రోజు కూడా ఆయన డ్యూటీస్ చేసినటువంటిది లేదు. ఆ తర్వాత చంద్రబాబు గారి టైంలో కాదు, అది కాంగ్రెస్ టైంలోనే రోసే గారి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనూ ఆయనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ పదవి ఇచ్చారు, కాశ్మీర్ ఆయనకి. ఇస్తే ఆయన ఏ రోజు కూడా హాయిగా జీతాలు తీసుకున్నాడు, అన్ని అనుభవించాడు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా డ్యూటీ చేసిన పాపాన్ని పోలేదు. ఈ విధంగా మరి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పని ఇస్తే ఈ రకంగా రాజకీయాల కేంద్రాలుగా వాటిని మార్చుకోవడం, పునరావాస కేంద్రాలుగా మార్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకని డెఫినెట్గా దీని మీద ఒక సమీక్ష జరగాలి. ప్రత్యేకించి మా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 142, 361, 200, 201 వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. జరిగినప్పుడు మాత్రమే ఈ వివాదం అనేటువంటి సద్దుమణుగుతుంది. ఇదే వివాదం బహుశా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు? రాష్ట్రపతికి వ్యతిరేకంగా లేదు మాదే రైట్ అని చెప్పే ధైర్యం చేస్తుందా? అప్పుడు మళ్ళీ పెద్ద టసిల్ అవుతుంది కదా. ఏం లేదండి, అంతిమంగా ఏదైనా సరే భారతదేశంలో ఇదేంటంటే మళ్ళీ పార్లమెంట్ ఎదుగుతుంది కాబట్టి ఆ బాల్ని కొన్ని సూచనలు చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెఫినెట్గా దీని మీద న్యాయ సమీక్ష జరపాలి అని నేను అనుకుంటుంది. ఏంటంటే పూర్తిగా యూనిలాటరీ డెసిషన్ అయితే సుప్రీంకోర్టు కూడా తీసుకోకుండా ఏం చేస్తుందంటే బాల్ మళ్ళీ పార్లమెంట్ కోర్టులోకి విసిరేయడం జరుగుతుంది కొన్ని వీటి మీద. దానికి అవసరమైతే కొంత ఒక గడువు కూడా సూచించవచ్చు. అప్పుడు దీనికి ఒక వేగ్గా కాకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదైతే చెప్పారో స్పెసిఫై చేయాల్సినటువంటి, అంటే రాజ్యాంగ సవరణ అనేటువంటిది అనివార్యం. కానీ సుప్రీంకోర్టు చెప్పింది వాస్తవమే కదా, గవర్నర్లు వాళ్ళు ఇష్టమైనట్టు చేయకుండా కొంత టైం పెట్టండి అన్నారు. దాంట్లో పెద్ద తప్పే. రాజకీయ స్పృహన్న సగటు మనుషులకు కూడా తెలుసు కదండి, ఎవరెవరిని ఎక్కడ ఎందుకు వేస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఏ ప్రయోజనాల కోసం వేస్తున్నారు అనేది అనేక మందికి గవర్నర్లు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అధ్యక్షులుగా ఇప్పుడు మనమే తీసుకున్నాం. ఇప్పుడు హరిబాబు గారు ఆయన ఉత్తమమైన వ్యక్తి, జంటి కాదనే పరిస్థితి లేదు. కానీ ఆయన ఏంటి, పార్టీ అధ్యక్షుడు ఆయన్ని తీసుకెళ్లి ఒక చోట వేశారు. ఇంద్రసేనారెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన్ని తీసుకెళ్లి ఒక చోట వాళ్ళంతా మొన్నదాకా తమిళసై తర్వాత వెళ్ళి పోటీ చేసింది. అక్కడ తర్వాత మళ్ళీ రిజైన్ చేసి ఇవన్నీ ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తు చేయాలి, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు అసలు కేంద్రమే మిథ్య అన్నారు. తర్వాత అసలు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని గవర్నర్ మీద ఎన్టీ రామారావు గారు కాదు చంద్రబాబు గారు కూడా విరుచుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొత్తం ప్లేట్ మార్చేసుకుంటారు. తమాషాగా ఉంటాయి ఈ రాజకీయ పార్టీలు కూడా. పరిస్థితుల్లో టీడీపీ క్రెడిబిలిటీ గురించి మనం మాట్లాడుకోవడం టైం కూడా వేస్ట్ గానీ, ఎందుకంటే ఏ ఎండకి ఆ గొడుగు అనేది స్పష్టంగా తిట్టుకున్నారు, కౌగిలించుకున్నారు, పరస్పరం మళ్ళీ ఏదవుతున్నారు. అవసరం అయితే కాంగ్రెస్ నాయకుల మీద భుజం మీద కూడా చేసి సోనియా గాంధీని మోడీని ఇద్దరిని కూడా ఒక రకమైన దూషణానండి ఇంకోటానండి చేసి కూడా మళ్ళీ వాళ్ళిద్దరితోటి పొత్తు పెట్టుకోగలిగిన ఘనత మరి ఎవరు బలహీనలు అనాలో ఎవరు శక్తివంతులు అంత గొప్ప రాజకీయ ఏ నాయకుడు కూడా చేయలేడు అనేది చాలా స్పష్టం.
సో దీనికి ఒక న్యాయ సమీక్ష అయితే ఖచ్చితంగా అవసరం, పార్లమెంట్ లో ఒక డిబేట్ అవసరం అండి. కరెక్ట్, బాగా చెప్పారు. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నేను అనేక కమింగ్ అప్లో వచ్చినాయి, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వాటిలో మీ ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ దాని ప్రకారంగా తీర్పు చెప్పింది. ఇప్పుడు రాష్ట్రపతి మళ్ళా సుప్రీంకోర్టుకే నివేదించడం పెద్ద జోక్ గా ఉంది. నివేదించడం కాదు, దాని మీద కౌంటర్ వేశారు. మీరెవరు సుప్రీంకోర్టు, మీరెవరు రాష్ట్రపతి ఎక్కువ సుప్రీంకోర్టు ఎక్కువ అని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అదే సార్, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకే మళ్ళా సుప్రీంకోర్టునే రాష్ట్రపతి కౌంటర్ వేశారు. అవును, ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు పర్సనల్ ఒపీనియన్ చెప్పాల, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసి తీర్పు చెప్పారు. బాగా చెప్పారు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. రాష్ట్రపతి పేరు మీద చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న దారుణం ఇది. ఎన్డీఏ అంటేనే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్. అట్లా కాదు మీరు ద్వేషంతో మాట్లాడొద్దు, విశ్లేషణగా మాట్లాడండి. విశ్లేషించండి దయచేసి, కామన్ సెన్స్ కదండి, దయచేసి విశ్లేషించండి. కాదు ఇప్పుడు విజయబాబు గారు ఏం చెప్పారు, విశ్లేషించారు. అట్లాగే మీరు కూడా విశ్లేషించాలి. అయ్యా రాష్ట్రపతి గారు ఇట్లా చేశారు, కానీ రాష్ట్రపతి పలానప్పుడు ఇట్లా వివాదాస్పదం, కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని అభ్యంతరకరమైన వాటిని ఆపారు, అట్లా చెప్పారు. అట్లా మీరు విశ్లేషించండి. ఎక్కడండి ఇప్పుడు ఆవిడ కరెక్ట్ గా చేస్తుంటే సుప్రీంకోర్టుకి ఏ అవసరం ఆ తీర్పు? రాష్ట్రపతి గవర్నర్ తప్పు చేస్తుంటే రాష్ట్రపతి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని ఎక్కడ కరెక్షన్ తీసుకోకుండా కూర్చుంటేనే సుప్రీంకోర్టు చివరికి ఇంటర్ఫీర్ అయింది. ఇదే విధంగా స్పీకర్ వ్యవస్థ పైన మొన్న ఇక్కడ జరుగుతున్న తీర్పు పెండింగ్ ఉంది ఇక్కడ తెలంగాణ స్టేట్ లో. దాని మీద కూడా అలాంటి తీర్పే 142 ఉపయోగించి సుప్రీంకోర్టు ఇస్తే మొత్తం సెటరేట్ అవుతుంది. రైట్, సుప్రీంకోర్టు ఈ విషయంలో కరెక్ట్గా ఉంది. రాజకీయ వ్యవస్థ నుండి కేంద్ర ప్రభుత్వం అన్నది అంత పద్ధతిగా లేదేమో అన్నది మీ అభిప్రాయం. ఓకే, రైట్. వెంకటేశ్వర్లు గారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. ఛానల్ ఉన్న సభ్యులందరూ నమస్తే సార్. అసలు మీరు చెప్పింది ప్రజలకు తెలియడానికి పల్లెటూరులో ఎక్కడ ఒక్క ఛానల్ మీ ఛానల్ ఎక్కడ డిబేట్ అవ్వట్లేదు సార్. మీరు దానికి కౌంటర్ ఏం చేయాలంటే చంద్రబాబు గారి యొక్క ప్రజాస్వామ్యం ఆ రకంగా ఉంది. పత్రికా స్వేచ్ఛను హరించడంలో ఆయన మించిన మునగాడు లేడు. మళ్ళీ పత్రికలు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీడియా అంతా నాకే పనిచేయాలని కూడా చెప్తుంటారు. గవర్నమెంట్ మీద ఇష్టం వచ్చినట్టు రాయమని చెబుతారు. సరే, వాళ్ళకి ఎట్లాగో భజంత్రి బిల్డప్ బాబాయిలు ఉన్నారు కాబట్టి రాస్తారు, అది వేరే విషయం. కానీ దురదృష్టం ఏంటంటే ఇతర వాయిస్ వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అర్థమవుతుంది మీరు చెప్పిన దాని ప్రకారం. అయితే దీనికి విరుగుడు ఏంటంటే ఈ డైరెక్ట్ హోమ్ అని ఉంది కదా, టాటా ప్లే అని, డిష్ టీవీ అని, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వాడుకోవటం. మీకు అంతకంటే మనం చేయగలిగేది ఏముంటుంది మిత్రమా? రైట్, మాట్లాడండి. ఇప్పుడు మనమేమి గవర్నమెంట్కి వ్యతిరేకంగానే మాట్లాడలేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇష్యూ వచ్చింది, అన్నీ మాట్లాడుతున్నాం కదా. ఓకే, అంతేనా? ఇంకేమైనా ఈ ఇష్యూస్ మీద కామెంట్ ఏమైనా చేస్తారా? అది మనం చేసేది ఏం లేదు అంటే మా ఆయన అంటానండి. రైట్, ఓకే, రైట్, ధన్యవాదాలు. ఇక దిగజారిన ధాన్యం కొనుగోళ్లు. కోనసీమ జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5.86 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 1.30 లక్షల మెట్రిక్ టన్నులే. ఏమిటి శేఖర్ గారు చెప్పండి, ధాన్యం కొనుగోలు అసలు దేనికి రేట్ లేదని గగ్గోలు పెడుతున్నారు రైతులు. అయినా ఏమి అసలు నిమ్మకి నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందా? చివరికి కోనసీమ అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా పలుకుబడి ఉన్నటువంటి ప్రాంతం కింద లెక్క. అట్లాంటి ప్రాంతంలోనే ధాన్యం కొనుగోలు లేకపోతే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ వ్యవసాయ మంత్రి కానీ, లేదా నాదెళ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళెవ్వరూ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది సార్? పాతాళ భైరవి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, మీకు బాగా చూసాను, మోసం గురు అని. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాష్ట్రంలో ఫేమస్ డైలాగ్ అదే సార్. నువ్వు ఏ గ్రామానికి పోయినా, ఏ టౌన్ కు పోయినా, ఏ సిటీకి పోయినా, ఏ గల్లీకి పోయినా రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ కూడా మోసం గురు అనుకుంటున్నారు సార్. ఎందుకంటే సార్, ఏడైతే ఒక పక్క పండించిన పంటకి గిట్టుబాటు దొరక్క బాగా చూసాం సార్. మిర్చి దగ్గర నుంచి పత్తి తీసుకోండి, అపరాలు తీసుకోండి, ధాన్యం తీసుకోండి, కాయగూరలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంటకి కూడా గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్దతు ధర లేక రైతు అల్లో లక్ష్మణ అని చెప్పి ఇబ్బంది పడతా ఉండే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అన్ని ప్రభుత్వాల్లో కంటే కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందని చెబుతున్నాడు సార్. ఇంతకు మించిన దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ కూడా ఉండదు సార్. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మొట్టమొదటగా చంద్రబాబు పొట్టగొట్టేది ఎవరిదిరా అంటే రైతులే. రైతులకి సబ్సిడీలు ఆపేస్తారు,
రైతులకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాకి కోత విధించారు. అదే విధంగా రైతులకు ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కోత విధించారు. రైతులకు ఇస్తున్నటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కోత విధించారు. అదే విధంగా రైతులకు ఇస్తున్నటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలని పూర్తిగా నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వ హయాంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పుకుంటారు సార్. ఇక ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే సార్, నిస్సిగ్గుగా నాదెళ్ల మనోహర్ గారు చెప్పుకున్న మాట ఏంటి సార్, ప్రతి గింజ ధాన్యం మేము కొంటామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2200 రూపాయల వరకు ధాన్యానికి మద్దతు ధర లభించింది సార్. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గింజ ధాన్యాన్ని కొన్నారు సార్. చివరికి దొరికినటువంటి మద్దతు ధర 2200 రూపాయలు అయితే ఈ ప్రభుత్వ హయాంలో దళారుల ముసుగులో రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి దళారుల ముసుగులో 1200 నుంచి 1300, 1400 హైయెస్ట్ ధర సార్. మిగిలిన డబ్బంతా ఎవరి జోబీల్లోకి వెళ్ళింది? రైతుకు రావాల్సిన డబ్బు కాస్త సిండికేట్లు అయిపోయి దళారీలకి మేపుతూ వాటి ద్వారా కమిషన్లు తీసుకుంటున్నారు తప్పిస్తే ప్రభుత్వం ఎక్కడా కొనడానికి ముందుకు రావట్లేదు సార్. ముందుకు రాకపోవటం వల్ల రైతులు ఈ రోజు రోడ్డెక్కి ధర్నాలు చేస్తా ఉంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, మేము కొనలేమని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఏం చెప్తారు? ఇంకో స్టేట్మెంట్, రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్తారు సార్. రైతు పక్షపాతి ప్రభుత్వం అయితే ఆఖరి గింజ వరకు ధాన్యం కొనాలి కదా. రైతు పక్షపాతి ప్రభుత్వం అయితే రైతుకు మద్దతు ధర గత సంవత్సరం లభించినంతలో ప్రభుత్వం కొనాలి కదా. అవును, మొన్న ఒక రైతు ఎవరో చెప్తా ఉంటే విన్నాను సోషల్ మీడియాలో, గతంలో జగన్ గారి ప్రభుత్వంలో తడిసిన ధాన్యాన్ని సైతం వాళ్ళు కొనుగోలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు అసలు పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు అనేది రైతుల ఆందోళనగా ఉంది. మిర్చి రైతుల బాధ చూసాం. కందులు కూడా కొనట్లేదంట కదా, కందులకు కూడా రేటు పడిపోయిందని నిన్న ఒక రైతు ఎవరో వాపోతున్నాడు. కందులకు రేట్ లేదు, మిర్చికి రేట్ లేదు, ధాన్యం పరిస్థితి ఇట్లా మరి ఎవరిని ఉద్ధరిస్తున్నట్లు ఏంటో అర్థమైంది సార్. కందులు గత ప్రభుత్వ హయాంలో 9000 రూపాయలకు అమ్ముడుపోయాయి సార్. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఈ రోజు 5000కు పడిపోయింది సార్. కానీ కందిపప్పు ధర సార్ మీరు బాగా గమనించండి సార్, రైతుకు రావాల్సిన మద్దతు ధర మాత్రం తగ్గుతా ఉంది సార్. కానీ వినియోగదారుడు కొనే ఏదైతే మార్కెట్, అవును అది కూడా చెప్పాడు, 150 రూపాయలు ఉందంట కదా కేజీ, 150 రూపాయలు ఉందంట కదా కేజీ. ఎస్, 150 రూపాయలు కేజీ ఉంది. కానీ ఇక్కడ రైతుకు వచ్చే డబ్బు తగ్గిపోతా ఉంది, వ్యాపారస్తుడికి వచ్చే డబ్బు పెరుగుతా ఉంది సార్. ఈ మధ్యలో అంతరం ఎందుకు పెరిగింది? రైట్, కేవలం దళారులు మొత్తం సిండికేట్ అయ్యి రైతు గొంతు నొక్కేస్తా ఉన్నారు సార్. రైతు నోటికాడి ముద్దలాగేస్తా ఉన్నారు. రైట్, విజయబాబు గారు ఏమంటారు? విజయబాబు గారు, మొత్తంగా ప్రస్తుత పరిస్థితిలో 32 లక్షల మంది రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారండి. వాళ్ళ రైతు కార్డులు రద్దు చేయటం, పంట రుణాలు, కౌలుదారులు కూడా సరిగా గుర్తించలేదంట. ఇక్కడ మెయిన్ సఫరర్స్ ఎవరు అని అంటే కౌలుదారులేనండి. కౌలుదారులు వాళ్ళకి నష్టపరిహారం లేదు వాళ్ళకి. తర్వాత 3 నుంచి 5% ప్రైవేట్ వడ్డీలు తీసుకొని బతుకుతున్నారని చెప్తున్నారు. మరి ఇదే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా తడిసిన ధాన్యాన్ని కూడా గత ప్రభుత్వం కొన్నది. అంతేకాకుండా ఆ రోజు ఒక లెక్కల ప్రకారంగా 29.94 లక్షల కౌలు రైతులకి కార్డులు జారీ చేస్తే ఆ కార్డులన్నిటిని కూడా ఇప్పుడు ఏరిపారేశారండి. 6.75 లక్షల మంది రైతులకి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం 8345 కోట్ల పంట రుణాలు ఇస్తే ఇప్పుడు పంట రుణాల కోసం వాళ్ళని ఏడిపించే పరిస్థితుంది. ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ రైతుల పరిస్థితి అయితే అతి దయనీయంగా ఉందని చెప్పేసి వాళ్లే చెప్తున్నారు. ఆ రోజున 5.57 లక్షల మంది ఎస్సీ ఎస్టీ రైతులకి వైసీపీ ప్రభుత్వం 771.42 కోట్ల సహాయం చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా రైతులు డిమాండ్లను మనం అయితే విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా పొగాకు రైతుల పరిస్థితి అయితే అసలు చాలా దారుణంగా ఉంది. ఆ రోజున మరి తడిసిన ధాన్యాన్ని కొన్నారు వైసీపీ ప్రభుత్వం, పొగాకు వాళ్ళకి సంబంధించి కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అదే కాదు, నాకు ఒకటి గుర్తుకొచ్చింది, ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా ప్రాంతంలో శనగ రైతులకి ఆ కొనుగోలు లేకపోతే వాళ్ళకి ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళని ఆదుకుంది ఆ రోజుల్లో. సో అందుకని ఇవాళ 18,000 నుంచి 10,000కు పడిపోయిందంటండి ఇది క్వింటాల్ ధర. అంటే ఎంత దారుణంగా పడిపోయినాయో రేట్లు చూడండి. ఎక్కడ 18,000, ఎక్కడ 10,000, వాళ్ళు ఏం బతుకుతారు, ఏం పంటలు పండిస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఏమి కనపట్లేదు అసలు, ఎక్కడ నోరు విప్పితే పాపం అట్లా అయిపోయింది. అందుకే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ అయితే చాలా జెన్యూన్ డిమాండ్స్ అండి. డెఫినెట్ గా వాళ్ళ కౌలు రైతుల కార్డులను పునరుద్ధరించాలి, వాళ్ళ హక్కులకి సంబంధించినటువంటి తక్షణం చేయాలి. ముఖ్యంగా పొగాకు కొనుగోలుకి టొబాకో బోర్డు ద్వారా చేయాలి.
పెట్టుబడిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఇవన్నీ చాలా వ్యాలిడ్ డిమాండ్స్ తప్ప రైతులకు నిజంగా మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడూ రైతులు సఫరర్స్, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఈ రోజున పరిస్థితి మరి 18 ఏళ్ళ నుంచి 10,000కి పడిపోతుందంటే ఇంకెక్కడే ఉంటుందండి డెవలప్మెంట్, ఎక్కడ సృష్టి జరుగుతుందండి? ఓకే రాజా సార్ కేఎస్ఆర్ గారు, సార్ కేఎస్ఆర్ వీళ్ళు రైతు దగ్గర నుంచి పంట కొనట్లేదు కానీ పంట కొంటాము అని చెప్పేసి మార్కెట్ ద్వారా రుణాలు మాత్రం చేస్తా ఉన్నారు సార్. 5,000 కోట్లకు పైగా అప్పులు చేశారు సార్. కానీ ఆ డబ్బుని రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రం కొనట్లేదు సార్. ఆ డబ్బును కూడా మళ్ళించి వాళ్ళ జోబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. రైట్. రాజారెడ్డి గారు గోరంట్ల నుంచి. రాజారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సంక్షేమ. నమస్తే. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు విషయం చెప్తున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు, ట్రిబ్లైట్ గురించి మాట్లాడుతున్నారు. ట్రిబ్లైట్ లో చాలా మంది ఇడుల్పాయలో మహానుభావుడు రాజశేఖర్ సారు నిర్మించడం వల్ల జరిగింది. తర్వాత వచ్చి ఆ మహానుభావుని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మా గోరంట్లో వచ్చేవాడు. ఇట్లా బెంగళూరు పోతా ఊతూరు ఏమైందంటే మా ఒక రైతుకి నా ఫ్రెండ్ కి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో అగ్నితో ఇదైపోతే అన్నా ఇట్లా ఇదైపోయినాడంటే రైతురా ఏందబ్బే దీనికోసం బాధపడతావు. ఆ రోజుల్లో సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న. తర్వాత వచ్చి రైతు కనే వానికి ఎవరికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏది చేయలేదన్నా. మనం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఆ ముందు చేశాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి సార్ చేశారు. ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే నేను కోనసీమలకి మాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందని, ఇక్కడ చెప్తా చూడండి. నా గోరంట్ల ఏ రైతు కూడా ఏం చేశారు. కందులు అంటారు, చెనిక్కాయ అంటారు, నాశనం అయిపోతున్నావు నా రైతు అనేవాడు, పంట పెట్టలేకపోతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు మా ఆయన వచ్చి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి రైతు భరోసా ఏదో ఒకటి మాకు పడేదనా. ఇప్పుడు ఆయన 13,500 ఎంత ఇస్తే మేము 20,000 ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది అంత సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు. అసలు అది లేదు ఇది లేకుండా అయిపోయింది. దారుణంగా ఉంది పరిస్థితి. మరి అంటే కోపం వస్తుందేమో కానీ వాళ్ళకి. రైట్. ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం, భూ సర్వేతో రైతులకు ఎంతో ప్రయోజనం. కేంద్ర మంత్రి పెమ్మసాని భూ వివాదం నుంచి భూ విశ్వాస వైపు సాగాలంట ఆయన సలహా ఇస్తున్నారు. విజయబాబు గారు నవ్వుతున్నారేంటి? ఎవరు శేఖర్ గారా ఏంటి? ఇప్పుడు సర్వే మీద అప్పుడు అంత ప్రచారం చేశారు, ఇప్పుడు అదే సర్వే బాగా చేయాలని చెబుతున్నారు. దాన్ని కూడా మళ్ళీ బిల్డప్ బాబాయిలు వక్రీకరించి వైసీపీ అప్పుడు సరిగా జరగలేదు ఇప్పుడే జరుగుతుందన్న బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి విజయబాబు గారు, సంక్షిప్తంగా. నేను నవ్వింది ఏంటంటే దానికోసం కదండి. ఇవాళ ఒక జర్నలిస్ట్ గా సాక్షిలో పెట్టిన క్యాప్షన్స్ ని వాళ్ళు ఎవరు పెట్టారో తెలియదు కానీ నేను వాళ్ళని అభినందిస్తున్నా. చాలా అత్యద్భుతమైనటువంటి క్యాప్షన్స్ పెట్టారు వీళ్ళ యొక్క వ్యవహారాల మీద. పెమ్మసానికి సంబంధించి, భరత్కి సంబంధించి భరతనాట్యం అని, తర్వాత చిన్నీకి సంబంధించి చాలా జర్నలిజంలో ఆ ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంది. అందుకని నాకు పెమ్మసాని అనగానే నవ్వు వచ్చింది. పెమ్మసానంత దివాళాకోరు రాజకీయవేత్త ఎవరు లేరని ఆ నియోజకవర్గ ప్రజలే ఆల్రెడీ గ్రహించారు. ఇప్పుడు పార్టీలు ఫిరాయించి అంత విషయం కక్కటం అంటే లోపల మీరు ఆ రోజున పార్టీలో ఉండి కూడా ఎంత విషయాన్ని మీరు దాచుకున్నారో హాలాహలాన్ని ఇవాళ అదంతా కూడా దాన్ని చేస్తున్నారు. ఆ రోజు మీరు డిఫర్ అయిన దాన్ని ఇవాళ అద్భుతం అని చెప్తున్నారు. అంటే అతని యొక్క నిజానికి ఎవరో ఒక మధ్య ఒకరు బాగా మాట్లాడారు. ఏమని వాళ్ళ నాన్నగారిని కీర్తిస్తూ ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకుడు దొరకడం అని చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. సో ఇది అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది మరి ఒక విద్యావంతుడు అయ్యి ఉండి, ఇంత యంగ్స్టర్ అయ్యి ఉండి రాజకీయాల్లో రాణించాలనుకునేటువంటి వ్యక్తి ఇంత పచ్చి అవకాశవాదంగా వ్యవహరించడం అనేటువంటిది మాత్రం దారుణం, దుర్మార్గం. రైట్. శేఖర్ గారు. సార్ ఒక్క నిమిషం, నేను నవ్వడానికి రీజన్ ఏంటంటే సార్, పెమ్మసాని గారు ఒక్కరే కాదు సార్. మొన్న ఒక వార్తాపత్రికలో ఒక న్యూస్ చదివాను సార్. ఏం చదివానంటే పురంధేశ్వరి గారు మాట్లాడిన మాట సార్. రీఆర్గనైజేషన్ సర్వే, భూ సర్వే ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ మానస పుత్రిక. ఈ డైలాగ్ కూడా సార్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మానస పుత్రిక, కేంద్ర ప్రభుత్వమే దాన్ని తీసుకొచ్చింది. దాని మీద మీరు దుష్ప్రచారం చేస్తారా? దాన్ని మీరు కేబినెట్ కూడా ఆమోదించింది కదా. మీరు ఎన్డీఏలో ఉండి అది మీదని చెప్పుకోవడం తప్పు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ రోజు పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలు నాకు ఆ రోజు నవ్వు వచ్చింది సార్. ఈ రోజు పెమ్మసాని గారి మాటలు కూడా సార్. సార్ ఎన్నికలకు ముందు ఎంత దుర్మార్గం సార్. జగన్ భూములను లాగేసుకుంటాడు అని ఎంత పచ్చబద్ధం ప్రచారం చేశారు సార్.
ఈ సమకాలీన రాజకీయాల్లో సార్ రాజనీతిజ్ఞత అనేది పూర్తిగా లోబడింది సార్. కేవలం తాత్కాలిక రాజకీయ అవసరాలే తప్పిస్తే రాజనీతిజ్ఞత లేదు సార్. ఆ రోజుటికి ఆ రోజు అవసరం కోసం ఈ రోజు నిజంగా చాలా మంది సిగ్గుపడతా ఉన్నారు సార్. చిచ్చి రాజకీయాలు అంటే ఇంత భ్రష్టు పట్టిపోయాయని. ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పథకం ఏదైతే ఉందో నీతి ఆయోగ్ సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసి భూ సర్వే ద్వారా భూ వివాదాలకి ఇక చెక్ పడాలి. ఏదైతే విదేశాల్లో ఉన్న విధానం ప్రకారం మనకు కూడా ఇంకా కోర్టులకు వెళ్ళి కబ్జాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి భూ సర్వే తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు మొత్తం లాగేసుకుంటున్నారని చెప్పేసి గద్ద బొమ్మలు వేశారు సార్. ఈనాడులో గద్ద బొమ్మలు వేశారు సార్. భూ బక్కాసురులు అని రాశారు సార్. మరి ఈ రోజు అది అత్యద్భుతమైన పథకం ఎలా అయింది సార్? ఎలా మాట్లాడుతున్నారు సార్? నిస్సిగ్గుగా ఇంత దివాళాకోరు రాజకీయం, ఇంత దిక్కుమాలిన రాజకీయం కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యమైంది సార్. కేవలం ఎన్డీఏకే. ఇందులో దోషిగా నేను బీజేపీని కూడా మాట్లాడతాను సార్. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తే దాన్ని వాళ్ళ రాజకీయాని కోసం, తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం వాడుకున్నటువంటి ఎన్డీఏ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి ఈ రోజు నిశ్చితంగా ఎలా మాట్లాడతారు? రైట్. మరొక ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్దాం. విషయం ఏంటంటే కాగ్ రిపోర్ట్లోని అంశాలను సాక్షి రిపోర్ట్ చేస్తే మన భజంత్రి బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి వారికి చాలా కోపం వచ్చేసింది. సంపదపై శోకాలు పెడతారా సాక్షి వాళ్ళు అని చాలా తీవ్రంగా వాపోతే ఏమంటే జగన్ టైంలో రెవెన్యూ రాబడి ఇంత ఉందని చాలా స్పష్టంగా కాగు అంశాల ఆధారంగా చేస్తే మొత్తం రెవెన్యూ రాబడులు 23-24లో 1,73,000 కోట్లు, 1,74,000 కోట్లు యాక్చువల్గా. అది 24-25కి వచ్చేసరికి 1,68,443 కోట్లు వచ్చిందని రాస్తే తక్కువ వచ్చిందంటావా, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇచ్చింది అది అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు రాస్తూ సంపదపై శోకాలంట. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారంటే అప్పుడు జగన్ గారి టైంలో ఏదో రెవెన్యూ లోటు అవన్నీ అప్పుడు వచ్చినాయి, అందువల్ల ఎక్కువ వచ్చినట్టు కనపడుతుంది అన్నారు. ఓకే, సంతోషం. అయితే జిఎస్టీ వసూళ్లు కూడా చంద్రబాబు గారి టైంలోనే బాగున్నాయంట. మరి కేంద్ర పన్నుల వాటాల్లో కూడా బాగున్నాయంట. మరి ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ రెవెన్యూ మద్యం ద్వారా వచ్చేది బాగుందంట. మరి ఇంత బాగుంటే మరి చంద్రబాబు గారు ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వాళ్ళు ఎవరు కొందరు అభ్యంతరకర పదాలు లేకపోతే వాళ్ళకు కోపంతో బూతు అది అని అంటే బూత్ పత్రిక అయితే అంటారేమో కానీ బట్ నేనైతే అట్లాను భజంత్రి బిల్డప్ బాబాయ్ అనే అంటాను. వీళ్ళు శోకాలు పెడుతున్నారా? ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? దాన్ని శోకం అంటారా లేకపోతే చాలా ధైర్యంగా బ్రహ్మాండంగా నేను ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారా? ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి టైంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా దాన్ని చెడగొట్టడం ఎట్లా అనేదే ఈనాడు వీళ్ళు అందరూ రకరకాలుగా రాసేవాళ్ళు. ఆయన ఎవరో విశ్వేశ్వరరెడ్డి గారు ఇండోసోల్ ప్రాజెక్టు కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి ఎంత విషం చిమ్మారో చూసాం. అదే ఇండోసోల్ ప్రాజెక్టు వారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా తీసుకున్నారు. అది ఇప్పుడు నిన్న పాలిట్ బ్యూరోలో 8.5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని చెప్పారు విజయబాబు గారు. ఇప్పుడు 4.5 లక్షల కోట్లు వచ్చిందని చెప్పి అఫీషియల్గా చెబుతున్నారు. అది వాస్తవం అది వాస్తవం అనేది పక్కన పెట్టి అసలు కొద్దిగా ఎవరైనా పెట్టుబడి పెడతారా అంటే రొటీన్గా జరిగే ప్రక్రియ ఇదంతా కూడా. అప్పుడేమో విషం చిమ్మారు, ఇప్పుడేమో అసలు మొత్తం ఇండస్ట్రీస్ వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. నిజంగా సంపద సృష్టించి నిజంగా జగన్ గారి టైంలో కంటే ఆదాయం ఎక్కువ సంపాదిస్తుంటే ఎందుకు స్కీములు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు చంద్రబాబు గారు అట్లా అంటున్నారు? ఆయన తరఫున ఈయనెందుకు వకాల్తా పుచ్చుకుని సంపద బ్రహ్మాండంగా వచ్చేసినట్లు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా సంపద సృష్టిస్తే ఈ రకంగా ఎవరు శోకాలు పెడుతున్నారు? దీని మీద మాట్లాడదాం. మాట్లాడి దీని తర్వాత వల్లభనేని వంశీని ఏ రకంగా వేధిస్తున్నారు, అలాగే నిన్న రిటైర్డ్ అధికారులు ఇద్దరిని 13 గంటల సేపు విచారించిన అంశం మీద కూడా చర్చలోకి వెళదాం. సంపదపై శోకాలంట సాక్షి మీద రాశారు, జగన్ పత్రికని రాస్తూ సాక్షి మీద రాశారు భజంత్రి బిల్డప్ బాబాయ్. మీరేమంటారు? నిజంగా సంపద ఉంటే అమలు చేయాలి, కానీ రాజధాని పనులకు మాత్రం 1000 కోట్లు బడ్జెట్లో నుంచి ఇచ్చేస్తున్నారంట. 2,100 కోట్లు ఇచ్చేశారని చాలా సంతోషంగా రాశారు. మరి స్కీములకి వచ్చేసరికేమో డబ్బులు లేవని ఇప్పుడే విన్నారు కదా. ఎవరివి శోకాలు ఎవరివి నిజాలు? కాగు చెప్పిన దాని మీద కూడా ఈ బిల్డప్ బాబాయ్లు ఎంత బాధపడిపోవాలా? నిజంగా సంపద వస్తే చంద్రబాబు గారి తరఫున బుధాన్ని వేసుకుని మోసేవాళ్ళు స్కీములు అమలు చేయమని కూడా రాయొచ్చు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటేనండి వాళ్ళ రాతలో
ఇదేమో రోత రాతలు అని చెప్పని పెట్టాడు సాక్షివి. పాపం సాక్షి చెప్పేటువంటి రాతలేమో రోత రాతలు. వీళ్ళు ఏం చేస్తారంటే రోజు వాళ్ళ కళాలకు సంప్రోక్షణ చేసి తులసి తీర్థాన్ని కూడా వాళ్ళ శిరాలో ముంచి చాలా పవిత్రమైనటువంటి రాతలు రాస్తున్నారు. అది వాళ్ళ యొక్క జర్నలిజం. ఈ జర్నలిజాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది ఎంత స్వచ్ఛమైనటువంటిదో. మరి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మీకు నాకు తెలియందే ఉంది బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం. ఈ బ్లాక్ మెయిలింగ్ జర్నలిజంలో వాళ్ళకి ఏవో కొన్ని డిపార్ట్మెంట్స్లో పనులు ఉంటాయి. ఈ పనులు ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ఒక ఆయన విమర్శించి ఇప్పుడు మళ్ళీ ఆకాశానికి ఎత్తారు. ఎందుకని ఆయన ఫుల్ పేజీ యాడ్ ఇచ్చాడండి ఆ పేపర్లో. ఫుల్ పేజీ యాడ్ ఇవ్వగానే మంచోడు అయిపోయాడు. సో ఈ రకమైనటువంటి దగులుబాజీ బ్లాక్ మెయిలింగ్ లో మొన్న ఏం చేశారంటే, అసంతృప్తి పెరిగిపోతోంది. మే 13వ తారీఖు అదే ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, అసంతృప్తి పెరిగిపోతోంది, అర్జీలన్నీ కూడా అసలు పట్టించుకోవట్లేదు, 59% మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అన్నాడు. 59% మంది ప్రజలు అసంతృప్తిగా ఉంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా వెలిగిపోతా ఉంది, సంపద అద్భుతంగా పొంగి పొర్లుతా ఉంది. మరి ఇంత సంపద పొంగి పొర్లుతా ఉన్న పరిస్థితుల్లో రైతులు ఇవాళ ఇందాక మనం డిస్కస్ చేసాం వాళ్ళ పరిస్థితులు ఏంటనేది. తర్వాత నిన్నటికి నిన్న ఏ టీచర్లు అయితే జగన్మోహన్ రెడ్డి కోసం కసిగా ముందు వాళ్ళే వ్యతిరేకంగా ఓటేశారో వాళ్ళు జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీ బాగుంది, దాన్ని రివైవ్ చేయాలి అని చెప్పని నిన్న రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి అండి. మీరు అన్నట్టుగా కాగ్ ఏం చెప్పింది, 5,520 కోట్ల రెవెన్యూ రాబడి పడిపోయిందని కాగ్ చెప్పింది. మరి రోత మాటలు అనేటువంటి కాగు మాటలు అయితే రోత మాటలై ఉంటాయి. కాగు చెప్పిన దాన్నే సాక్షి క్యారీ చేసింది. కాబట్టి ఇక్కడ ఎవరిదే రోత ఎవరిదే రాత అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకి మీరు ఇందా పెట్టినటువంటి దీంట్లో వాళ్ళనే చెప్పమనండి. ఇక్కడ రెవెన్యూ రాబడులు వాళ్ళ దీని ప్రకారంగా చూసుకుంటే 1,73,963 కోట్ల రెవెన్యూ రాబడి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగితే 1,68,443 కోట్ల రాబడికి పడిపోయింది. ఇది వాస్తవంగా గణాంకాలు చెప్తున్నటువంటిది. మొత్తంగా జగన్ పాలనలో రాష్ట్ర ఆదాయం అంతుంటే ఇది 1,73,963 కోట్లుంటే బాబు గారి పరిపాలనలో 1,68,443కి పడిపోయిందని చెప్పని గణాంకాలు చెప్తూ ఉంటే, కాగు మాట్లాడుతూ ఉంటే అంటే అది కరెక్టేనండి మీరు చెప్పేది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సంపదపై శోకాలని హెడ్డింగ్ పెట్టారు. ఎవరు శోకాలు పెట్టారు? సంపద బ్రహ్మాండంగా ఉందని స్కీములన్నీ అమలు చేసేయచ్చు కదా జగన్ గారు. మరి జగన్ గారి రాకపోయినా కూడా ఎట్లా అమలు చేశాడు మరి ఆయన? అదే నేను అంటాను, ఇప్పుడు అంత సంపద పొంగి పొర్లుతూ ఉంటే మరి మీరు సూపర్ 6 వెంటనే అమలు చేసేసేయండి. కాదు వీళ్ళ ఉద్దేశం, చంద్రబాబు గారు వీడియో విన్నారు కదా, ఆయన ఏమని చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు ఆయన ఉద్దేశించి అనాల్సిన మాటలు ఆయన కాదు, వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు శోకాలు పెడుతున్నారని చెప్పాలి. అది చెప్పకుండా జగన్ గారి పత్రిక మీద అంటే ఏం ఉపయోగం? అదే మీరు అంటుంటారు కదా, జాకీ లేసి లేపటం అని చెప్పని. వాళ్ళ డ్యూటీ తెల్లారు లేస్తే పవిత్రమైన జర్నలిజం. వాస్తవాలు మనం మాట్లాడేటువంటి చేదనిజాలు ఏంటంటే వాళ్ళకి రోతగా ఉంది. రైట్. శేఖర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడండి, మరో అంశంలో కూడా వెళ్లాల్సి ఉంది మనం. ఎవరు శోకాలు పెడుతున్నారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారివా, లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలవా, లేదా జగన్ గారి పత్రిక? సార్ ఆంధ్రజ్యోతి కథనం చూసిన తర్వాత దాంట్లో రోత రాతలు అని రాశారు సార్, కానీ ఏం రాసే బూతు రాతలు మర్చిపోయారు సార్ పాపం. ఈ రోత రాతలు అయితే ఆయన రోజు రాసేది మరి బూతు రాతలు, తీవ్రవాదులు భావజాలంతో రాసే రాతలు సార్ అవన్నీ. సార్ దారుణం ఏంటంటే సార్ వాళ్ళ బడ్జెట్ సార్ వాళ్ళు మొన్న పెట్టినటువంటి 2025-26కి సంబంధించినటువంటి 24-25కి సంబంధించి బడ్జెట్ పెట్టారు సార్. ఈ బడ్జెట్ తర్వాత 25-26కి సంబంధించి కూడా బడ్జెట్ పెట్టారు సార్. ఆ బడ్జెట్ గణాంకాలను చూసుకున్న కాకి లెక్కలు కూడా పక్కన పెట్టండి సార్. వాళ్ళు పెట్టిన బడ్జెట్ గణాంకాలను చూసుకున్నా సరే సార్, వాటిల్లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ గణాంకాల్లో సార్ ఏదైతే నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ గత ఏడాది 7,633 కోట్ల రూపాయలు వచ్చిందని గత ఏడాది వాళ్ళే పెట్టారు సార్. మరి ఈ ఏడాదిలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ మొన్నటి వరకు 5,000 కోట్లే వచ్చింది, ఇంకో నెలలో వచ్చేసి 1,791 కోట్లు, 6,791 కోట్లు వచ్చింది సార్. కానీ వచ్చే సంవత్సరానికి ఎంత వస్తుందని పెట్టారు తెలుసా సార్? 6,791 కోట్ల నుంచి 19,000 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుద్ది అని చెప్పి పెట్టారు సార్. ఎట్లా పెట్టారు సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం కంటే కూడా 1,100 కోట్ల రూపాయలు తగ్గిపోతే మరి ఒక్కసారిగా మీరు 12,000 కోట్ల రూపాయలు ఎలా పెరుగుద్దని చెప్పి పెట్టారు? ఇలా జిమ్మిక్ రాతలు మీరు రాస్తూ
సాక్షి మీద పడితే ఏడిస్తే ఎట్లా వస్తుంది సార్? కాదుగా ఇంకో ఇప్పుడు విషయం సార్, కాదు చంద్రబాబు గారి డైలాగులు విన్నాం కదా, నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు ఎవరు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా రోజు వేస్తూనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు జగన్ గారి పత్రిక కాదు కదా చెప్పాల్సింది, మీద కదా శోకాలు పెడుతుంది. ఎవరు పెడుతున్నారు ఇట్లు? చంద్రబాబు గారికి మీద కదా ఆయన రాయాల్సింది. ఇట్లా మనకు బోర్డు సంపద వస్తూ ఉంది, మీరు అట్లా శోకాలు పెట్టే విధంగా మాట్లాడొద్దు అని చెప్పాలి కదా రాధాకృష్ణ గారు. అది చెప్పకుండా జగన్ గారి మీద పెడితే ఉపయోగం సార్? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది సార్. కొంతమంది పిల్లలు సార్ ఒకరి తర్వాత ఒకరు ఒక పాప ఎవరో సార్, పేరు కూడా తెలియదు నాకు, నేను చూసాను సార్ ఒక వీడియో. ఏదైతే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలో సీఎం మామయ్య టిఫినీలు పెట్టొచ్చు కదా మామయ్య అనే డైలాగ్ లాగా, సీఎం మామయ్య సూపర్ 6 అమలు చేయొచ్చు కదా మామయ్య, కనీసం అమ్మోడే ఎన్నయ్యొచ్చు కదా మామయ్య అని చెప్పేసి వాళ్ళు పెడతా ఉంటే, నా దగ్గర డబ్బులు లేవు, గల్లా పెట్ట ఖాళీగా ఉంది అని చెప్పి సీఎం గారు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ట్రోలింగ్ చేస్తాం. మరి ఇప్పుడు ఎవరి శోకాలు అవుతాయి? రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి శోకాలు అవుతాయి సార్. ఇప్పుడు ఆయన చెప్పేది జగన్ గారి పత్రిక శోకాలు అంటాడేంటి? మరి నాకు అర్థం కావట్లేదు సార్. అధికారంలోకి రాకముందు నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, అవును, సంపద సృష్టిస్తా, అదే విధంగా మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తా, అప్పులు చేయను, కరెంటు బిల్లులు పెంచను, ట్యాక్సులు పెంచనని చెప్పి మాట్లాడి ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు పొందిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోగానే నాకు భయం వేస్తా ఉందని ఆయన అంటాడు. రాష్ట్రం దివాలా తీసిందని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా, దేశంలో రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, పక్క రాష్ట్రంలో ఉంటారు రేవంత్ రెడ్డి గారు తప్పి శివురు మాట్లాడిన లేదు సార్. ఆ విధంగా దివాలా తీసిందని చెప్పి మాట్లాడింది ఆయనైతే దాని గురించి కదా రాయాల్సింది ఆంధ్రజ్యోతి, దాని గురించి కదా రాయాల్సింది, కథనాలు వేయాల్సింది. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు మాట్లాడితే, ఇప్పుడు సంపద బ్రహ్మాండంగా వస్తుంటే స్కీమ్లు అమలు చేయమని రాయాలి కదా, స్కీమ్లు అమలు చేయొచ్చు కదా, గొడవ లేదు కదా. అప్పుడు శోకాలు ఎవరు పెట్టారు? సంపద సృష్టిస్తా అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయల సంపదను ఆవిరి చేసిన ఆయన కదా. అదే విధంగా అప్పులు చేయను అని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు కేవలం ఏడాదిలో చేసిన ఆయన కదా శోకాలు పెడతా ఉన్నాడు. సూపర్ 6 అమలు చేస్తానని చెప్పి ఈ రోజు ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీసామని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కదా శోకాలు పెడతా ఉన్నారు. మరి ఆయన గురించి రాయాల్సింది పోయి నిజాలు ఏదైతే కాగ్ రిపోర్ట్ ఉటంకిస్తూ కథనం వేసినటువంటి సాక్షి పత్రిక మీద విషయం జిమ్ముతున్నామంటే మీది కాదా రోతా జర్నలిజం, మీది కాదా బూత్ జర్నలిజం? ఓకే రైట్. సత్యనారాయణ గారు విజయనగరం నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. మరొక అంశం, వంశీ మీద ఏ రకంగా వేధింపులు పడుతున్నారు? నిన్న రిటైర్డ్ అధికారులు ఇద్దరి మీద ఎట్లా వేధింపులకి విచారణ, 13 గంటల విచారణ అంట, దాని మీద కూడా మాట్లాడదాం. సత్యనారాయణ గారు విజయనగరం. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. వినపడుతుంది, మాట్లాడండి దయచేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గాని ఈనాడు కిరణ్ గాని వీళ్ళు చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోవాలంటే చాలా దారుందండి, ఇలా రాయక్కర్లేదు. ఏమంటారు? నాకు వినపట్ల సరిగా. చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోవాలంటే చాలా దారులు ఆపుతారు. చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటున్నారంటారా? ఓకే రైట్. అది కాదు, ఇప్పుడు సంపద బ్రహ్మాండంగా వస్తున్నట్టుగా చెబుతున్నాడు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి. మరి సంపద వస్తున్నప్పుడు చంద్రబాబు గారు చెప్పొచ్చు కదా, నువ్వు ఆ బేదార్పులు వద్దాయా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసాయి, బ్రహ్మాండంగా పేరు తెచ్చుకొని చెప్పొచ్చు కదా. మరి ఆయన అట్లా ఈయన ఇట్లా, మరి అసలు ఏడుపంతా ఈ ఆంధ్రజ్యోతి అలదలాగా ఉంది తప్ప ఇంకోటిగా కనపట్లేదు. రాజశేఖర్ గారు మరొకరు ఒంగోలు నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం. మీ ఒంగోలులో IIIT కూడా పోయిందంట కదా పాపం రాజశేఖర్ గారు. రైట్, కట్ అయినట్టుంది. రైట్. ఉద్యోగుల బదిలీలకు ఆమోదం, నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలింపు, అదొకటి వస్తూ ఉంది. తర్వాత ఈ రేషనలైజేషన్ పేరుతో 10,000 మంది ఉపాధ్యాయులు మిగిలిపోతారట. మరి అప్పుడే విద్యారంగం కొనారెళ్ళిపోతుందని UTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ చెబుతున్నారు. మరి ఈ 10,000 మందే మిగిలిపోతుంటే మరి 16,000 మందిని ఎట్లా సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఇస్తారో చూడాల్సి ఉంది. ఇక చివరిగా విచారణ పేరుతో వేధింపులు, న్యాయస్థానం ఉత్తర్వులు సిట్ బేఖాతరు, ఏకంగా 13 గంటలకు పైగా విచారణ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై వేధింపు పర్వం. అలాగే కసిరెడ్డి కోసం విచారణ కోసం ఈడీ పిటిషన్ వేసిందంట. వీళ్ళు బిల్డప్ బాబాయిలు రాసుకున్నారు. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్. ఇంత దుర్మార్గం. ఆల్రెడీ 2 నెలలుగా ఆయన జైల్లో ఉంటే ఆ జైల్లో ఉన్న టైంలో పీటీ వారెంట్ ఇష్యూ చేసి దాన్ని విచారణ చేయించకుండా ఇప్పుడు ఇవాళ బెయిల్ వస్తుందేమన్న అనుమానంతో ఈ రకంగా చేయటం ఏమంటారు విజయబాబు గారు? ఈ 2 అంత రిటైర్డ్ అయినటువంటి IAS ఆఫీసర్ని ఇంకొకరు వేరే ఆఫీసర్ని ఈ 13 గంటలు విచారిస్తారా? వల్లభనేని వంశీని ఈ రకంగా వేధిస్తారా? ఏమిటి వీళ్ళు అసలు? ఇది రాక్షస పాలన, రెడ్ బుక్ పాలన? ఈ విషయం చెప్పడానికి కూడా ఇందాక రోతరాతలు అన్నారు కదా,
జర్నలిజంలో ఏది రోత ఏది రాత అనడానికి నిన్న ఈనాడు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అంతే తప్ప వాళ్ళు ఏమి నేరం చేశారు, నేరస్తులుగా కోర్టులు తీర్పు ఇవ్వాల. జస్ట్ దే ఆర్ అక్యూజ్డ్. ఈ అక్యూజ్డ్ పీపుల్ వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్లీ వాళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా, అంటే కనీస మాత్రం సంస్కారం ఉన్న జర్నలిస్ట్ ఎవడైనా వాళ్ళని కలుగులోంచి బయటకు వచ్చారని హెడ్డింగ్ పెట్టారండి. కలుగులో నుంచి బయటకు ఎవరు వస్తారు? కలుగుల్లో నుంచి. కాబట్టి అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కలుగుల్లో నుంచి ఎవడొస్తాడు ఏంటనేది. సో వీళ్ళ మీద పెట్టిన హెడ్డింగ్ అది. ఇది వాళ్ళ జర్నలిజం. ఇక వీళ్ళ విషయానికి వచ్చినట్టయితే సుప్రీంకోర్టు పదే ఈ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద కూడా చెప్పింది ఏంటంటే, సీనియర్స్ ని మీరు ఇంటరాగేట్ చేసేటప్పుడు రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళని ఇంటరాగేట్ చేశారని చెప్తున్నారు. రాత్రి 11 గంటల వరకు ఇంటరాగేట్ చేసే పరిస్థితి అవసరమైతే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి, అంతే తప్ప వాళ్ళని వేధించొద్దు అనేటువంటిది కూడా చెప్పారు. అంటే దాన్ని కూడా వీళ్ళు వైలేట్ చేసి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వ్యక్తిగతంగా కూడా వాళ్ళని అవమానించేటువంటి రీతిలో 11 గంటల పాటు 12 గంటల పాటు రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళని ఇంటరాగేట్ చేయటువంటి ఇది ఒక రకమైన టార్చర్ అండి, నథింగ్ బట్ ఏ టార్చర్. సో ఇది వైలేషన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. కాబట్టి ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఎదుగుతాయి వాళ్ళవి. ఇప్పటికిప్పుడు వంశీ విషయం మీద కూడా ఒక మాట చెప్పండి. వంశీ 2 నెలలుగా జైల్లో ఉంటే పీటీ వారెంట్ అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వటం అంటే వేధింపే కదా. అయితే ఇప్పుడు అదేంటంటే వాళ్ళు నిన్న ఏదో మీటింగ్ లో కూడా వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో లోకేష్ చెప్తున్నాడు ఏమని, ఆ రెడ్ బుక్ ఆయన వదిలిపెట్టాడంట, దాన్ని ఇంకా టైం సరిపోవట్లేదంట, టైం సరిపోతే ఇంకా చాలా లిస్ట్ ఉంది వాళ్ళందరి సంగతి కూడా చూస్తాను అని ఈయన ఏమనుకుంటున్నాడంటే ఒక రాజ్యాంగేతర శక్తిని, రాజ్యాంగానికి అతీతం అని అనుకుంటున్నాడు. వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేస్తారన్న పాలిట్ బ్యూరో మీటింగ్ లో చేశారంటే అప్పుడేమో కేసులు పెట్టించుకోండి, ఎంతమంది కేసులు పెట్టించుకుంటే అంతమందికి పెద్ద పదవులు ఇస్తా అన్నారు, పదవులు ఇచ్చారో లేదో కానీ ఇప్పుడు కేసులు ఎత్తేస్తారంట పెట్టమంది. కేసులు అసలు ఈయనెవరండి? ఇప్పుడు దేర్ ఇస్ ద ప్రొవిజన్, ఎస్ అన్డౌటెడ్లీ స్టేట్ గవర్నమెంట్ లో ఈ యాజిటేషన్స్ వ్యవహారాలు ఇలాంటి చేసిన వాటికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటెండ్ అవ్వకపోతేనో కోర్టు కన్సర్న్తోనో కొన్ని కేసుల్ని తీసేయచ్చు. అంతేగాని ఈయన కేసులన్నీ ఈయన రద్దు చేసేస్తారు అంటే పూర్తిగా చట్టం ఈయన చేతిలోనే ఉంది, రాజ్యాంగం చేతిలోనే ఉంది. ఈ రకంగా వాళ్ళని అమాయక కార్యకర్తల్ని వంశీ చెప్పండి, పీటీ వారెంట్ సంక్షిప్తంగా చెప్పండి, టైం తప్పింది కాస్త. ఇక ఈయనకు సంబంధించి గతంలో కూడా పదే చెప్పారు, రాజకీయాల్లో ఒకవేళ ఒకళ్ళకి పరస్పరం ప్రత్యర్థులుగా ఉంటారు. సో ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయాలి అనుకోవటం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఒక స్టెప్ అహెడ్. కానీ నిర్మూలించాలి అనుకోవటం మాత్రం అమానవీయం. ఇప్పుడు పూర్తిగా వల్లభనేని వంశీని ఏదో రకంగా నిర్మూలించాలి, ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి కేసుల మీద కేసులు పెట్టి ఆయన్ని నిర్మూలించాలని జరుగుతున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇది పూర్తిగా హింసాత్మకమైనటువంటి వ్యవహారం. డెఫినెట్ రేపు ఆయనకి బెయిల్ వస్తుంది. కాకపోతే అదే చెప్పా కదా, ఈ రాజ్య హింసలో ఏంటంటే కొంతమంది సఫరర్స్ గా మిగిలిపోతారండి. అంతిమంగా మాత్రం ఏంటంటే దానికి ఎవరైతే రాజ్య హింసకు పాల్పడ్డారో శేఖర్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి సార్. రాజకీయ కక్ష సాధింపులే పరమావధిగా లేని లిక్కర్ స్కామ్ తీసుకొచ్చారు సార్. లేని లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి సార్ ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్ లేదే. డైరెక్ట్ గా అడుగుతున్నాం సార్ మేము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే షాపుల్ని 4,000 ఓకే ఇష్యూ అది కాదు ఈ వేధింపుల మీద ఈ ఆఫీసర్లు ఇద్దరిని వేధింపులు వల్లభనేని వంశీకి 2 నెలల తర్వాత పీటీ వారెంట్ ఇవ్వటం. సార్ వేధింపుల గురించే మాట్లాడుతున్నాం సార్. ఇలా లేని లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి ఏ 34, 35 లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారిని, అదే విధంగా ఏదైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇలా వేధింపులకు గురి చేస్తూ ఉదయం నుంచి రాత్రి 11:30 వరకు విచారణ పేరుతో మీరు నిర్బంధించే అక్రమంగా ఏదైతే సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వాళ్ళని మీరు ఈ రోజు నిర్బంధించారు కదా, వాళ్ళని వేధిస్తా ఉన్నారు కదా. మరి A3లో ఉన్నటువంటి స్ట్రైట్ గా అడుగుతున్నాం సార్, A3లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు సార్ మీరు అలా వదిలేశారు? ఆయన ఎక్కడా కూడా బెయిల్ కూడా మంజూరు చేసుకోలేదు, బెయిల్ కూడా వెళ్ళలేదే. మరి విజయసాయి రెడ్డి గారిని అలా వదిలేసిన మీరు A34, 35 లో ఉన్న బాలాజీ గోవిందప్పని, అదే విధంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని వీళ్ళని ఎందుకు వేధిస్తున్నారు? రాజకీయ కక్ష సాధింపులు కాదా ఇది అని మేము అడుగుతా ఉన్నాం సార్. రైట్. సో ఏదైతే
ఏదైతే వంశీ గారి విషయంలో కూడా సార్, వంశీ గారి విషయంలో కూడా అతనికి బెయిల్ లభించింది, బయటకు వస్తాడన్న ప్రతిసారి ఏదో ఒక అక్రమ కేసు పెట్టడం, పీటీ వారెంట్ తీయడం, అదే విధంగా అక్రమంగా నిర్బంధించడం. ఈ సాంప్రదాయం అనేది సార్, ఈ సాంప్రదాయం అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క సాయంతో చేయడం మొదలు పెట్టింది సార్. ఇది ఈ రోజుతో ఆగేది కాదు సార్. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి ఒక సామెత ఉంది సార్. ఆ విధంగా నారా లోకేష్ నేర్పించే విద్య ఏదైతే ఉందో అది రేపు నారా లోకేష్ కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తల మెడకు కూడా చుట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు ప్రస్తుతానికి అయితే లోకేష్ గారు యువరాజులాగా చలామణి అవుతున్నారు, మొత్తం గవర్నమెంట్ ఆయన నడుపుతున్నారు అంటున్నారు. కాబట్టి మరి ఆయనకి ఆ అనుభవం ఎట్లా తీసుకుంటాడో అర్థం కావట్లేదు. మరి ఆయనకి తెలియాలి ఈ వయసులోనే ఈ రకమైనటువంటి వేధింపులకి వాటికి పాల్పడడం. చంద్రబాబు గారు చాలా బెటర్ అనిపించేలాగా ఈయన వ్యవహారం నడిపితే ఇంకే చివరికి ఏమవుతుందో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అదేమో ఎక్కట్లేదు. చివరికి రెడ్ బుక్ వాళ్ళకే చుట్టుకుంటుందేమో చూడాలి. రైట్, విజయబాబు గారు అలాగే శేఖర్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికీ కృతజ్ఞతలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.